యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవరా' సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. 'దేవరా' విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో 'దేవరా' సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే 'దేవరా పార్ట్ 2' స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తిగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ తన టీమ్ గత కొన్ని వారాలుగా పనిచేస్తున్నారు. జనవరిలో ఈ సినిమా పనులు స్టార్ట్ అవుతాయి. సీక్వెల్ మరింత బిగ్గరగా ఉంటుందని తెలుస్తోంది. మరి కొన్ని పాత్రలు వస్తాయట. అందుకోసం బాలీవుడ్ నుంచి మరికొందరు స్టార్ నటులను తీసుకొస్తున్నారని తెలుస్తోంది. 'దేవరా 2' షూటింగ్‌లో ఎన్టీఆర్ వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ అయిపోయిన 'దేవరా 2' వేగంగా కంప్లీట్ చేసి 2026 దసరాకి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. 'దేవరా ఫస్ట్ వన్' 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ 'దేవరా పార్ట్ 2'తో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు 'దేవరా పార్ట్ 1' సినిమా జపాన్‌లో దుమ్ము లేపేందుకు రెడీ అవుతోంది. 'దేవరా' చిత్రాన్ని జపాన్ దేశంలో వచ్చే ఏడాది మార్చి 28న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇటీవలే 'కల్కి 2898 ఏడీ' చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ట్విన్ ఇప్పుడు 'దేవరా' చిత్రాన్ని కూడా రిలీజ్ చేయనుంది. ఇక 'దేవరా' చిత్ర ప్రీ సేల్స్‌ను జనవరి 3 నుంచి ప్రారంభించనున్నారు. జపాన్‌లో ఎన్టీఆర్‌కి సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా 'త్రిబుల్' చిత్రం తర్వాత ఆయన క్రేజ్ ఆకాశాన్ని అంటింది. ఇక 'దేవరా' సినిమాకి కూడా జపాన్‌లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 'వార్ 2' షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం 'ప్రశాంత్ నీల్' సినిమాపై దృష్టి పెట్టారు. 'త్రిబుల్'తో ప్రపంచాన్ని చుట్టేసిన ఎన్టీఆర్ తన తాజా చిత్రం 'దేవరా'తో మరొకసారి ప్రపంచ పర్యటన పెట్టాలనుకుంటున్నారు. 'దేవరా' చిత్రాన్ని ప్రస్తుతం జపాన్‌లో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ సక్సెస్ అయితే మిగతా దేశాల్లోకి కూడా వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ఇక 'దేవరా' జపాన్ వెర్షన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వస్తున్నారు. ఇక సముద్రంలో తిమింగలంతో పోరాటం చేసిన భారతీయ హీరో సినిమా రాబోతోంది అని జపాన్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక జనవరి 3 నుంచి టికెట్ల బుకింగ్ కూడా ఓపెన్ కానున్నట్లు పేర్కొన్నారు. 'దేవరా'లో ఎన్టీఆర్ నటనకు ఇక్కడ మన ప్రేక్షకులు ఫిదా కావడంతో ఈ సినిమా సాలిడ్ వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా జపాన్‌లో దుమ్ము లేపేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌కి ఎన్టీఆర్ జపాన్‌కు వెళ్తారా అనే డిస్కషన్ కూడా జరుగుతోంది. 'త్రిబుల్' జపాన్‌లో రిలీజ్ సమయంలో తారక్ అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు తారక్ జపాన్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో 'దేవరా' రిలీజ్‌కు ఎన్టీఆర్ జపాన్ వెళ్లి ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే జపాన్‌లో 'త్రిబుల్', 'ముత్తు', 'బాహుబలి 2, 3, 'ఇండియన్స్' అలాగే 'దంగల్', 'కేజీఎఫ్ 2' టాప్ గ్రాసీస్ మూవీస్‌గా రికార్డు సృష్టించిన హీరోయిజం, ఎలివేషన్స్, మ్యూజిక్ బాగా ఉన్న చిత్రాలను జపాన్ ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఈ లెక్కన ప్రకారం 'దేవరా' ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. 'దేవరా' సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. 'తంగం' అనే పాత్రలో ఆమె చాలా నేచురల్ యాక్ట్ చేశారు. ఇక సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించి అభిమానులను అలరించారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, మరాఠీ శృతి మరాఠీ, అలాగే చైత్ర రామ్, షైంటా మురళీ శర్మ, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో నటించి ప్రేక్షకులని మెప్పించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై ఇది సంయుక్తంగా రూపొందింది. ఇక 'దేవరా 2' కూడా అప్డేట్స్ అన్నీ 2025లో వచ్చే అవకాశం ఉంది.